హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు ఎండు నెత్తాళ్ళతోటి గోంగూర వేసి అయితే నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అనేసి నేను ఇట్లాగా ఎండు రొయ్యలు ఎండు మెత్తాళ్ళు అయితే తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ వచ్చేసి నేను 20 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇవి నేనైతే ఇవి మార్కెట్లో అయితే తీసుకున్నాను. ఎర్రగడ్డ మార్కెట్లో మనకి ఇలాగా ప్యాకెట్స్లో అయితే అమ్ముతూ ఉంటారు. ఇవైతే తీసుకున్నానండి. 20 రూపీస్కి అయితే నాకు ఇన్ని అయితే వచ్చినవి. ఇప్పుడు వీటిల్ని మనం అయితే క్లీన్ చేసుకోవాలండి. మెత్తాళ్ళు మనము తల దగ్గర నుంచి అయితే కొద్దిగా తీసేయాలి కదా, అట్లానే ఎండు రొయ్యలకైతేనేమో తల దగ్గర కొంచెం వెనక భాగాన కూడా కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగ వీటిని అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఎండినెత్తాల్లో మనకి పొట్ట దగ్గర కొద్దిగా వేస్ట్ అన్నది ఉంటుంది కదండి, ఆ భాగం వరకు మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను గోంగూర వేసి చేస్తున్నాను కాబట్టి ముందుగా గోంగూర అన్నది కుక్ చేసుకోవాలి. దానికోసం ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక 5-6 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి నేను 2 కట్టలు గోంగూర అన్నది తీసుకొని ఇలాగా కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సినంత అవసరం ఏమి లేదు, డైరెక్ట్గా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర అన్నది మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. మనం ఈజీగా ఒక 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. గోంగూర అన్నది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం అన్నది పడుతుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. గోంగూర కుక్ అయ్యేటప్పటికల్లా నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నేను క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు ఎండు మెత్తాలను అయితే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలండి. ఈ రెసిపీ అన్నది త్వరగా అయిపోతుంది, మనకి జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. మనకి ఆ ఎండు రొయ్యలు మెత్తాళ్ళు అన్నవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇట్లాగా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను. ఇవి కూడా సాఫ్ట్గా అయిపోవాలి. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అన్నది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ గోంగూర అనేది కూడా కుక్ అవుతుందన్నమాట. ఒకసారి మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకైతే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నవి కూడా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇక్కడ నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చి పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలానే కారం కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుందన్నమాట. మన గోంగూర అన్నది పుల్లగా ఉంటే కారం అన్నది ఎక్కువ పడుతుంది, లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. నాకు గోంగూర బాగా పుల్లగా ఉంది కాబట్టి కొంచెం కారం అన్నది ఎక్కువే వేసుకున్నానండి నేను. ఇలాగ ఈ మసాలా అంతా మనకి మెత్తాళ్ళకి రొయ్యలకి పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. హైలో పెట్టి అయితే దీన్ని కుక్ చేయకూడదు. మనకి కారం వేసాం కాబట్టి కారం అన్నది మాడిపోతుంది, స్మెల్ వేరే డిఫరెంట్గా వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ లోపు మనకి గోంగూర అన్నది కూడా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అనమాట.
ఇలాగ వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు గోంగూర ఎక్కువ పుల్లగా ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలాగ పప్పు తిప్పేది ఉంటుంది కదా అండి, దాంతో అయినా కానీ మనం స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈరోజు మిక్సీలో అయితే వేయట్లేదండి, బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలాగ దీంతో చేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ కర్రీ అన్నది, ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ముందుగా మనకి రెడీ అయిన ఎండు రొయ్యలు నెత్తళ్ళు కర్రీలోకి అయితే ఈ గోంగూర అన్నది వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ కర్రీని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి మనం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు దీన్ని. చాలా ఈజీ అయిపోతుంది, మనకి గోంగూర కుక్ అవ్వటంతోనే లేట్ అవుతుంది అన్నమాట ఈ కర్రీ. ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలాగ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయింది, మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది అన్నమాట. ఇక్కడ నేను కొత్తిమీర అన్నది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర లేదు అనేసి అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి, వేడివేడి రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇదేనండి నా ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.